హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది బేకింగ్ అండి. బిస్కెట్స్ అనమాట. ఎలా అంటే ఉప్మా రవ్వతో చేస్తున్నాను. దీంట్లో చాలా టిప్స్ నేను షేర్ చేస్తాను. జాగ్రత్తగా వీడియో మొత్తం చూడండి. మీరు ఏ కప్ అయినా తీసుకోండి. దాంట్లో 1/4 ఉప్మా రవ్వ, ఫుల్ కప్ నేనైతే గోధుమ పిండి తీసుకున్నానండి. మైదా పిండి కావాలంటే తీసుకోండి. ఇది షుగరు 3/4 కప్పు షుగర్ వేస్తున్నాను. తర్వాత దీనికి ఫ్లేవర్ కోసము ఇలాచీ పొడి, యాలకుల పొడి వేస్తున్నానండి 1 స్పూను. వేసేసిన తర్వాత దీన్ని మనము అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, మీ దగ్గర ఉన్న ఉప్మా రవ్వ కొంచెం ఫైన్ కాకుండా కోర్స్ అయి ఉంటే దాన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకొని చేసుకోండి. ఇప్పుడు వేసేది బేకింగ్ పౌడరు 1 టీ స్పూన్. ఫుల్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయండి. వేసేసిన తర్వాత చక్కగా ఇవన్నీ మంచిగా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసేయండి. కలిపేసిన తర్వాత నేను వేసేది ఏంటంటే నెయ్యి. 1/2 కప్, మీరు ఏ కప్ అయినా తీసుకోండి. నేను చెప్పాను కదా, గ్లాస్ అయినా ఏదైనా కూడా తీసుకునేది. దాంట్లో 1/2 కప్పు నేను నెయ్యి వేశాను. నెయ్యి వేసి దీన్ని చాలా జెంటిల్గా, ఎక్కువ బలం చూపెట్టకుండా, మీ చేతికున్న బలం దాని మీద చూపెట్టకుండా లైట్గా దాన్ని మొత్తం అంతా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండికి ఏంటంటే మనము ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తాం. ఎందుకు అంటే దీంట్లో ఉప్మా రవ్వ ఉంది కదా, అది బాగా పీల్చుకుంటుంది కదా, అందుకని. తర్వాత నేను ఇప్పుడు కూడా గోధుమ పిండే వాడానండి. జస్ట్ అట్లా స్ప్రింకిల్ చేసి నేను ముద్ద చేసుకోవడానికి అలా స్ప్రింకిల్ చేసుకుని నేను ముద్ద చేసుకుంటున్నాను. మళ్ళీ టిప్ చెప్తున్నానండి, గట్టిగా దాన్ని ముద్ద చేయొద్దు. గట్టిగా చేస్తే బిస్కెట్స్ చాలా గట్టిగా వస్తాయి. చాలా జెంటిల్గా వాటిల్ని ముద్ద చేసుకోండి. ఇక్కడ షుగర్ సరిపోయిందా లేదా అనేది మాత్రం ఒకసారి చూసుకోండి. షుగర్ సరిపోకపోతే ఇప్పుడు కూడా వేసుకొని కలుపుకోవచ్చు, ఏం కాదు. కానీ నేను చెప్పిన మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్గా సరిపోయే మెజర్మెంట్స్. ఆ తర్వాత మీ ఇష్టం, మీరు ప్లాట్ఫామ్ మీద తీసుకుంటారో ప్లేట్ మీద తీసుకుంటారో చక్కగా తీసుకుని చపాతీ కర్రతో అయినా కూడా ఈవెన్గా వీటిల్ని పరుచుకోండి. నీట్గా పరుచుకున్న తర్వాత ఇవేంటంటే మనము షేప్స్ కట్ చేసుకోవడానికి మాత్రమే. నేను ఇలా సర్కిల్ షేప్ వాడుతున్నాను. నేను వీటిల్ని హాఫ్ మూన్ షేప్లో మనకి చాంద్ బిస్కెట్స్ అని వచ్చేవి, అలా ఆ షేప్స్లో చేద్దామని చెప్పి ఈ బిస్కెట్స్ని నేను చేస్తున్నాను అనమాట. మీకు చిన్న గ్లాస్ లాంటిది ఏదన్నా ఉన్నా కూడా చేసుకోవచ్చు. దీనికోసం మౌల్డ్సే ఉండాల్సినంత అవసరం లేదు. వీటిని చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తాయండి, అస్సలు పగలవు. మీకు ఒకవేళ నెయ్యి సరిపోలేదు అని అనుకుంటే దయచేసి వాటర్ కానీ మిల్క్ కానీ ఏది వాడద్దు. వాడితే బిస్కెట్ చాలా గట్టిగా అయిపోతుంది. కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకొని చేసుకోండి. అలా అని చెప్పి ఎక్కువ వేస్తే మరీ జారుగా అయిపోతుంది. అలా చేయొద్దు. ఈలోపు ఓవెన్ని 350 డిగ్రీస్ దగ్గర ప్రీహీటింగ్ పెట్టుకుని, ఎప్పుడైతే ప్రీహీట్ అవుతుందో అప్పుడు ఈ బిస్కెట్స్ని పెట్టేయండి. 350 డిగ్రీస్ దగ్గర పెట్టేసి 10 మినిట్సే కరెక్ట్గా మీరు టైం పెట్టుకొని 10 మినిట్స్ మాత్రమే బేక్ చేసుకుని బయటికి తీసేయండి. చాలా వేడిగా ఉంటాయి, అస్సలు టచ్ చేయొద్దు. చల్లగా అయిన తర్వాతే టచ్ చేయండి. ఆ తర్వాత అడుగు కొంచెం గట్టిగా అవుతుంది. గట్టిగా అంటే మరీ గట్టిగా కాదు, కొంచెం గట్టిగా అవుతుంది. అంటే మనకి బిస్కెట్ అయిపోయినట్టు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. నేను చెప్పిన మెజర్మెంట్స్ పక్కాగా ఫాలో అవ్వండి, బేక్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా మనం ఈజీగా చేసేసుకునే బిస్కెట్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.